నేను నా తండ్రి గురించి మాట్లాడట్లేదు, ప్రతి తండ్రి గురించి మాట్లాడుతున్నాను. ఒక తండ్రి సైలెంట్గా ఇంట్లో కూర్చొని తన పిల్లల్ని చూస్తూ, నేను సాధించలేంది, నేను చదువుకోలేంది, నేను ఒకరి కింద పనిచేస్తున్నప్పుడు. నాకు ఇంకా గుర్తుంది మేడం, మీతో మాట్లాడేటప్పుడు నేను మా నాన్నతోటి ఒక ఆఫీస్ విషయమై ఒక జనరల్ మేనేజర్ ఆఫీస్కి వెళ్తే మా నాన్న నిల్చొని ఉన్నాడు, ఆ జనరల్ మేనేజర్ కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఒక 8, 9, 10 ఇయర్స్ ఆ టైంలో నేను మా నాన్నను ఒక క్వశ్చన్ అడిగాను. నాన్న, నువ్వు నిల్చొని ఉన్నావు, అతను కూర్చొని ఉన్నా అంటే, అతని చదువుకొని క్వాలిఫై అయ్యి ఒక పొజిషన్ సంపాదించి బాగా చదవడం వల్ల అతను కూర్చొని ఉన్నాడు. నేను అంతగా నా టీనేజ్లో చదువుకోలేదు కాబట్టి నేను నిలబడి ఉన్నానన్నాను. అది నాకు ఒక తెలియని ఒక ఎక్స్పీరియన్స్, నా సబ్కాన్షియస్లో ఒక థాట్గా అయిపోయింది. అప్పటి నుంచి నేను బాగా బిలీవ్ చేసేది మేడం, మదర్, ఫాదర్, చిల్డ్రన్ షుడ్ ఆల్వేస్ ఇండల్జ్ ఇన్ ఏ కాన్వర్జేషనల్ కమ్యూనికేషన్.